కృష్ణ వెజ్ ధాబా. సో, ఈ కృష్ణ వెజ్ ధాబా గురించి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లలో చూసే ఉంటారు. అండ్ యూట్యూబ్‌లో గూడా అక్కడక్కడ చూసే ఉంటారు. కన్ఫర్మ్‌గా అయితే వినే ఉంటారు. ఇది మంచి డాబా స్టైల్ సిట్టింగ్ ఉన్న ప్లేస్ అనమాట. ఇక్కడికి మీరు డిన్నర్‌కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేనైతే డిన్నర్‌కొచ్చాను. చూసారు గదా! మంచిగా మంచాలేసేసి, నవారా మంచాలేసేసి సిట్టింగ్ అయితే పెట్టేశారనమాట. సో, డాబాకెళ్ళాలంటే సిటీ ఔట్‌స్కట్స్‌లోనే వెళ్ళాలి అన్నది ఒకప్పుడు మాట. బట్ ఇప్పుడు ఇది అయితే సిటీ మధ్యలోనే ఉంది. అదే డైరీ ఫార్మ్ రోడ్ లొకేషన్. సో, మీరు గూగుల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజైతే స్పెషల్ మేము మా ఫ్యామిలీతో డిన్నర్‌కైతే వచ్చేసాము. అండ్ పర్టిక్యులర్‌గా వెజ్ ప్లేస్‌కి రావడానికి రీజన్ అయితే ఈరోజు థర్స్‌డే రోజు మా ఇంట్లో ఎవ్వరు నాన్ వెజ్ తినరు. ముఖ్యంగా మా పేరెంట్స్, మా అక్క ఇంకా వాళ్ళు తినరనమాట. సో, అందుకే ఈరోజు పొద్దున్నుంచి చాలా బిజీగా ఉన్నాము. కొంచెం షాపింగ్‌లో అండ్ ఈవినింగ్ అయిపోయింది గదా! డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము. కొంతమంది వెజ్, కొంతమంది నాన్ వెజ్ ఉన్నారు. బట్ ఎక్కువ వెజ్ ఉండడం వల్ల మేమైతే కృష్ణ ధాబాని ప్రిఫర్ చేసాము. అండ్ వాళ్ళ మెన్యూ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు. సింపుల్ మెన్యూ అండి. ఎక్కువ ప్రైజెస్ అయితే ఏం లేవు. అన్ని ప్రైజెస్ వచ్చేసి అండర్ 260 లోపే ఉన్నాయి. అండ్ ఫుడ్ రివ్యూ ఈరోజైతే నేను చెప్తాను మీకు. ఒక్కొక్క ఐటెమ్ మేమేం ఆర్డర్ చేసాము, ఐటెమ్స్ ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉందని గూడా. అండ్ తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ గూడా కొట్టేసేయండి. అండ్ మీరు మీ ఫ్యామిలీ డిన్నర్స్, లంచెస్ ప్రిఫర్ చేస్తారా లేదా అన్నది చెప్పండి. సో, ఇక్కడైతే మా ఫస్ట్ ఐటెమ్ వచ్చేసింది. ఇదే మసాలా పాపడ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30 రూపీస్ ఉంది. సో, మసాలా పాపడ్ అంటే మసాలా ఎక్కువ టైప్ ఉంటది గదా! అలా అనుకున్నాను. బట్ ఇది ప్లెయిన్ పాపడ్ పైన షేవ్, టమాటోస్, ఆనియన్, కొంచెం స్లైట్‌గా కారం, ఉప్పు ఏసారనమాట. ఇంట్లో గూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పే ముందు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసేయండి. ఫస్ట్ చూసారు గదా! ఆమె మా అక్క, బావ, ఈ రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళ పాప, అండ్ మా చెల్లి, మా మరిది అక్కడ కూర్చున్నారు గదా! మా మమ్మీ, డ్యాడీనైతే ఆల్రెడీ మీరు చాలా వీడియోస్‌లో చూసారు. అండ్ నన్ను, సాయిని గూడా చూసారు. సో, ఇప్పుడైతే టేస్టింగ్ టైమ్ అనమాట మసాలా పాపడ్‌ది. సో, మసాలా పాపడ్ అయితే టేస్ట్ వైస్‌గా డీసెంట్‌గా ఉంది. ఒకసారి కృష్ణ వెజ్ ధాబాకెళ్తే మాత్రం ఖచ్చితంగా మసాలా పాపడ్ అయితే ట్రై చేయండి. కాస్ట్ వైస్‌గా ఓకే. అండ్ టేస్ట్ వైస్‌గా గూడా ఓకే. ధాబా ఫీల్ వచ్చిందనమాట మసాలా పాపడ్ తింటే. అండ్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇది పన్నీర్ 65. సో, పన్నీర్ 65 అయితే అరౌండ్ 210 రూపీస్ అలా పడింది కాస్ట్. టేస్ట్ విషయానికొచ్చేస్తే చాలా డీసెంట్‌గా ఉంది పన్నీర్ 65 అయితే. అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను. పన్నీర్ 65 స్టార్టర్ ట్రై చేయాలని అనుకుంటే పన్నీర్ 65 అయితే మీరు డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఈజీగా 3-4 మెంబర్స్‌కైతే సర్వింగ్ సరిపోతుందనమాట. అండ్ మేము ఇంకా నెక్స్ట్ ఆర్డర్ చేసుకున్నయి అయితే పుల్కాస్ ఆర్డర్ చేసుకున్నాము. అలాగే పన్నీర్ బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ తందూరి రోటీస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ తందూరి రోటీస్ ఇవన్నీ, బటర్ నాన్ ఇవన్నీ బిలో 30 రూపీస్ లోపే ఉన్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా అందరం తింటే బిల్ ఎంతయ్యిందో గూడా నేను చెప్తాను. అండ్ ఐటెమ్స్ ఏమేమి తీసుకున్నామో కూడా మీకు చెప్తున్నాను. సో, ఇంకొక కర్రీ వచ్చేసి మేము కాజు కర్రీ తీసుకున్నామనమాట. నాకైతే టేస్ట్ వైస్‌గా కాజు కర్రీ అంత అనిపియలేదు. స్పైసీనెస్ గానీ, టేస్ట్ గానీ అంత అనిపియలేదు. అండ్ తందూరి రోటీ గానీ, బటర్ నాన్స్ గానీ చాలా బావున్నాయి. మనం ఆర్డర్ ఇచ్చాకనే చేసి తీసుకొస్తున్నారు. వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు. సో, అందువల్ల అవైతే టేస్టీగా అనిపించాయన్నమాట. కొన్ని దగ్గర పన్నీర్ బటర్ నాన్ కొంచెం తియ్యగా అనిపిస్తుంది గదా! బట్ ఇక్కడైతే అలా ఏం లేదు. టేస్ట్ అయితే బావుంది. అండ్ కర్రీస్‌లో నాకు నచ్చిన కర్రీ అయితే ఇది పన్నీర్ బటర్ మసాలా అనమాట. పన్నీర్ బటర్ మసాలా ఒకటి, చట్పటా పన్నీర్ అని ఉంటుంది. అది గూడా బావుంటుంది. అండ్ ఇంకొకటైతే పాలక్ పన్నీర్ గూడా ఆర్డర్ చేసాం మేము. సో, నాకు పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా అయితే 2 బెటర్ అనిపిచ్చాయి. కాజు పన్నీర్ అయితే అంత అనిపించలేదు. రోటీస్ అయితే అన్నీ ఓకే. అండ్ తప్పకుండా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.
మీరు ఎంత బిజీ లైఫ్ స్కెడ్యూల్‌లో పిల్లలున్నా గూడా, అప్పుడప్పుడు పేరెంట్స్‌ని తీసుకొని ఇలా బయటికి వెళ్ళండి. లంచ్‌కో, డిన్నర్‌కో లేదంటే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్‌కో ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే, మనం తిరగగలిగినప్పుడే తిరగాలి. వాళ్ళు గూడా ఓపిక ఉన్నన్ని రోజులు మాత్రమే మనతో బయటికి రాగలరు. సో, అందుకే పేరెంట్స్ గూడా ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్‌లో కొంచెం టైం చేసుకొని వాళ్ళని గూడా తీసుకొనెళ్ళండి. అండ్ మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓవరాల్‌గా 10 ఔట్ ఆఫ్ రేటింగ్‌లో నేనైతే వీళ్ళకి 7 అయితే ఇస్తాను. వీళ్ళ లస్సీ గూడా చాలా బావుంది. సో, ట్రై అయితే చేయండి. బిల్ విషయానికొచ్చేస్తే ఓవరాల్‌గా బిల్ మాకు ఒక 1100 రూపీస్ వరకయ్యింది. అందరం టమ్మీ ఫుల్ అయితే తిన్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.